అండి. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండీ! అలాంటప్పుడు మనం ఇలాగ కస్టర్డ్ తయారు చేసి పెట్టామనుకో 4, 5 రోజులైనా కూడా ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కప్పులో వేసేసుకొని వాళ్ళకు నచ్చినటువంటి ఫ్రూట్ కట్ చేసుకొని వేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. సో, నేనైతే దీనిని ఎలా తయారు చేశానంటే ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసి కొంచెం పాలు పోసి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని వాటిలో పాలు పోసి నాకు తగ్గట్టుగా చక్కెర వేసేసి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలు అందులోనే పోసేసి చక్కగా కొంచెం పూర్తి చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎక్కువగా చిక్కబడినంత వరకు ఉడకబెట్టుకున్నామనుకో గట్టిగా అవుతుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకొని ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తీసేసుకొని ఇలాగా మనకు నచ్చినటువంటి ఫ్రూట్ కట్ చేసుకొని అందులో వేసుకొని తిన్నామనుకో కమ్మగా ఉంటుందండి. ఎంతమంది పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే సమ్మర్ క్లాసెస్‌కి వెళ్తున్నారా, లేకపోతే సమ్మర్ క్యాంపులకి పంపిస్తున్నారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్